జనవరి 6, 2026 మంగళవారం నాటి ఈరోజు రాశిచక్రం ప్రకారం ఈ రోజు అనేక రాశులకు, ముఖ్యంగా ధనుస్సు, మకరం, కన్య మరియు మీన రాశులకు శుభప్రదంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుందని సూచిస్తుంది. సింహ, తుల, వృశ్చిక రాశి వారికి ఖర్చులు, ఒత్తిడి మరియు పని ఒత్తిడి ఉండవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ మరియు ఆరోగ్యం వంటి ప్రతి రంగంలో గ్రహ ప్రభావం కనిపిస్తుంది. సరైన నిర్ణయాలు మరియు సంయమనంతో ఈ రోజును మెరుగుపరచుకోవచ్చు. మంగళవారం మీ జీవితంలో ఎలాంటి కొత్త మలుపు తెస్తుంది? జనవరి 6, 2026 నాటి జాతకం. గ్రహాలు మరియు నక్షత్రాలు మిమ్మల్ని ఎలా పరీక్షిస్తాయో మరియు మీరు ఎక్కడ అదృష్టాన్ని కనుగొంటారో అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. కొంతమందికి ఈరోజు కొత్త విజయాలు, ఆర్థిక లాభాలు మరియు కెరీర్ పురోగతిని సూచిస్తుంది. మరికొందరు జాగ్రత్తగా, ఖర్చులు, మానసిక ఒత్తిడి మొదలైన వాటితో ముందుకు సాగాలని సలహా ఇస్తారు. ఉద్యోగస్తులకు ఈ రోజు పదోన్నతి, బాధ్యత లేదా ఒత్తిడిని తెస్తుంది. మూడింటిలో ఒకటి. వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలు మరియు పెట్టుబడి అవకాశాలను కనుగొనవచ్చు, కానీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ప్రేమ మరియు వైవాహిక జీవితం కొన్ని రాశులకు తీపిగా ఉంటుంది. మరికొందరు కమ్యూనికేషన్ మరియు సంయమనం పాటించాల్సి ఉంటుంది. జాతకం ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలను కూడా అందిస్తుంది. జనవరి 6వ తేదీ మంగళవారం మీ రాశి నుండి మేషం వరకు ఎలా ఉంటుందో తెలుసుకోండి. మేషం, ఈరోజు జాతకం. మేషం ఉత్సాహం మరియు ఉత్సాహంతో నిండిన రోజు. మీరు పనిలో కొత్తగా ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది. మీరు మీ సహోద్యోగుల నమ్మకం మరియు మద్దతు పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఈరోజు చాలా మెరుగ్గా ఉంటుంది. ఈరోజు కొత్త ప్రాజెక్టులకు గొప్ప రోజు. ప్రభుత్వ రంగంలో పనిచేసేవారు ఈరోజు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు ఈరోజు ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. వైవాహిక మరియు ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది మరియు మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. వృషభం, నేటి జాతకం. వృషభ రాశి వారికి ఇది ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్న రోజు. మీరు లాభం కోసం మంచి మరియు అద్భుతమైన అవకాశాలను కనుగొంటారు. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి మరియు మీరు వాటిలో విజయం సాధిస్తారు. మీ కెరీర్ మరియు వ్యాపారంలో కొత్తగా ఏదైనా ప్రయత్నించే అవకాశం కూడా మీకు ఉంటుంది. మీరు మీ పిల్లల నుండి కూడా ఆనందాన్ని పొందుతారు, కానీ మీరు ఆలోచించకుండా ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు. మీ ప్రేమ జీవితంలో మీ ప్రియమైన వ్యక్తి నుండి మీరు ఆశ్చర్యాన్ని పొందవచ్చు. ఈరోజు మీరు మీ కుటుంబ బాధ్యతలను చాలా బాగా నిర్వర్తించాలి. మిథున రాశి, ఈరోజు జాతకం. మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ దినం మరియు బిజీగా ఉండే కార్యకలాపాలు ఉంటాయి. మెరుగైన ఫలితాలను సాధించడానికి మీరు పనిలో అసాధారణంగా ఆలోచించాల్సి ఉంటుంది. మీ పెండింగ్ పనులు ఈరోజు పూర్తవుతాయి. ప్రభుత్వ పనిలో ఉన్నవారు మంచి విజయాన్ని సాధించవచ్చు. ఈరోజు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు సంభవించవచ్చు. మీరు ఈరోజు మీ మాట మరియు కోపాన్ని నియంత్రించుకోవాలి. ఎవరికీ అప్పుగా డబ్బు ఇవ్వడం మానుకోండి, ఎందుకంటే దాన్ని తిరిగి పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రేమ సంబంధంలో మీ భాగస్వామితో కొంత విభేదాలు ఉండవచ్చు, ఇది మీ మధ్య దూరాన్ని పెంచుతుంది. కర్కాటక రాశి, ఈరోజు జాతకం. కర్కాటక రాశి వారికి మిశ్రమ రోజు ఉంటుంది. మీరు ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. చట్టపరమైన విషయంలో విజయం మీ అనేక పనులను అడ్డంకులు లేకుండా పూర్తి చేస్తుందని నిర్ధారిస్తుంది. ఉద్యోగస్తులు తమ తెలివితేటలు మరియు సామర్థ్యంపై ఆధారపడి ఈరోజు కొత్త ఎత్తులను సాధించడంలో గణనీయమైన విజయాన్ని పొందుతారు. భావోద్వేగాల ప్రభావంతో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం కూడా మీకు ఉంటుంది. మీ భాగస్వామి మీ ప్రేమ సంబంధాలలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. మీరు బహుమతి పొందవచ్చు. సింహరాశి. నేటి జాతకం మంగళవారం సింహరాశి వారికి బిజీగా ఉండే రోజు. మీ ఖర్చులు మీ ఆదాయాన్ని మించిపోతాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఈరోజు అధిక పనిభారాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. వారికి మెరుగైన నిర్వహణ నైపుణ్యాలు అవసరం. మీరు అపరిచితులను నమ్మకుండా ఉండాలి మరియు జాగ్రత్తగా ఆలోచించకుండా డబ్బు పెట్టుబడి పెట్టకుండా ఉండాలి. ప్రభుత్వ పనిలో మీరు మంచి లాభాలను చూస్తారు. మీరు చాలా పని ఒత్తిడిలో ఉంటారు. దీని వలన కొన్ని మానసిక సమస్యలు రావచ్చు. మీ కుటుంబ జీవితంలో మీ కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు ఈరోజు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కన్య. నేటి జాతకం కన్యరాశి వారికి ఈరోజు శుభప్రదంగా మరియు ప్రయోజనాలతో నిండి ఉంటుంది. మీరు ఈరోజు మీ అదృష్టం నుండి చాలా ప్రయోజనం పొందుతారు. ఇది తక్కువ ప్రయత్నాలతో కూడా మంచి విజయానికి దారితీస్తుంది. మీ పని ప్రణాళిక ఈరోజు మెరుగ్గా ఉంటుంది. మీరు పనిలో సహోద్యోగుల నుండి మద్దతు పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలను సంపాదించే అవకాశం మీకు ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తులో మీకు మంచి లాభాలను తెస్తుందని భావిస్తున్నారు. ఈరోజు కొన్ని విషయాలలో మీ స్నేహితుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో పాల్గొనే అవకాశం పొందవచ్చు. మీ ఆరోగ్యం కూడా కొద్దిగా క్షీణించవచ్చు. తుల రాశి. ఈరోజు జాతకం. తుల రాశివారు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ మనసు ఏదో ఒకదానితో కలవరపడుతుంది మరియు మీరు మీ పనిలో విజయం సాధించలేరు. మీ ప్రత్యర్థులు ఈరోజు పనిలో మిమ్మల్ని ఆధిపత్యం చేయవచ్చు. దీని వలన మీ ఖర్చులు మరియు అనవసరమైన బిజీ కార్యకలాపాలలో పెరుగుదలకు దారితీస్తుంది. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ మీరు స్నేహితులు మరియు బంధువుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. సాయంత్రం కొన్ని విషయాలలో మీరు విజయం సాధించవచ్చు. ఇది మీ చింతలను కొంతవరకు తగ్గిస్తుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు మరియు సహకారం లభిస్తుంది. వృశ్చిక రాశి. ఈరోజు జాతకం. వృశ్చిక రాశి వారు ఈరోజు వారి ఖర్చులను నియంత్రించుకోవాలి. మీరు పని ఒత్తిడిని స్పష్టంగా అనుభవిస్తారు. మీరు పనిలో కొన్ని అవకాశాలను కోల్పోవచ్చు. ఇది నిరాశకు కారణం కావచ్చు. మీరు పని కోసం ప్రయాణించాల్సి రావచ్చు. అక్కడ మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. ఈరోజు మీరు కుటుంబ సభ్యులు మరియు మీ అత్తమామలతో సామరస్యాన్ని కాపాడుకోవాలి. లేకుంటే వాదనలు తలెత్తవచ్చు. కానీ విద్యార్థుల దృక్కోణం నుండి ఈరోజు వారికి మంచి అవకాశాలను తెస్తుంది. ధనుస్సు రాశి. నేటి జాతకం. ధనుస్సు రాశి వారికి ఈరోజు చాలా శుభకరమైన మరియు లాభదాయకమైన రోజు. మీరు అదృష్టంతో దీవించబడతారు. ఇది ప్రతి ప్రయత్నంలోనూ తక్కువ ప్రయత్నంతో మంచి విజయాన్ని సాధించడంలో మీకు సహాయపడుతుంది. మీ ప్రభావం మరియు గౌరవం పెరుగుతుంది. మీకు పనిలో ఒక పెద్ద బాధ్యత అప్పగించబడవచ్చు. ఇది గణనీయమైన అవకాశాలకు దారితీస్తుంది. మీరు ఈ రోజు కొన్ని కొత్త పరిచయాలను ఏర్పరచుకుంటారు. మీ అదృష్టం ఆర్థిక విషయాలలో చాలా సహాయకారిగా ఉంటుంది. మీ ముఖ్యమైన ప్రాజెక్ట్ విజయవంతం కావచ్చు. మీ మనస్సును ప్రశాంతంగా మరియు స్థిరంగా ఉంచే మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం మీకు ఉంటుంది. మకరం. నేటి జాతకం. మకర రాశి వారికి ఈ రోజు మంచిది. మీరు ఆదాయంలో పెరుగుదలను చూస్తారు. అకస్మాత్తుగా డబ్బు రావడం మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అయితే మీరు ఈ రోజు బిజీగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. మీరు స్నేహితులు మరియు సహోద్యోగుల మద్దతును పొందుతారు. కొన్ని అసంపూర్ణ పనులు ఈ రోజు పూర్తవుతాయి. మీకు ఆనందం మరియు ఉపశమనం రెండింటినీ తెస్తాయి.
మీ వివాహ జీవితంలో మీ భాగస్వామితో మీకు మంచి సంభాషణ ఉంటుంది. ఈ సాయంత్రం మీరు కొన్ని శుభవార్తలు వినవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది. కుంభం. నేటి జాతకం మంగళవారం కుంభరాశి వారికి మిశ్రమ రోజు. మీ పనిలో మీరు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు. మీ కుటుంబ జీవితంలో మీకు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పిల్లల నుండి మీరు కొన్ని శుభవార్తలు వింటారు. పెండింగ్లో ఉన్న అనేక పనులు పూర్తి చేయడం వల్ల మీకు ఉపశమనం మరియు శాంతి లభిస్తుంది. ఈ రోజు మీ ఆర్థిక చింతల నుండి ఉపశమనం లభిస్తుంది. విద్య మరియు వైద్య రంగాలలో పాల్గొన్నవారు మెరుగైన ఫలితాలను చూడవచ్చు. మీరు మీ ఆరోగ్యం గురించి అలాగే మీ తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీరు మతపరమైన కార్యకలాపాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. మీనం. నేటి జాతకం మీనం ఈ రోజు ఒక పెద్ద విజయాన్ని సాధించవచ్చు. మొత్తం మీద ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఉద్యోగస్తులు పదోన్నతి మరియు జీతం పెరుగుదల పొందే అవకాశం ఉంది. మీరు మీ కష్టానికి తగిన ప్రతిఫలాలను పొందుతారు. మీ ప్రధాన కోరిక నెరవేరవచ్చు. కొత్త వెంచర్ ప్రారంభించడానికి ఇది మంచి రోజు అవుతుంది. భూమి లేదా ఇంటి ఒప్పందంపై చర్చలు జరపాలని చూస్తున్న వారు మంచి విజయాన్ని పొందవచ్చు. మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందవచ్చు. ప్రేమ సంబంధాలలో ఈ రోజు మీకు చాలా రొమాంటిక్ రోజు అవుతుంది. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్రం గురించి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.